హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మన ఈరోజు వీడియో వచ్చేసి శిశు వికాసంలోని ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 3 అన్నమాట. ఓకేనా. ఇందులో ఒక 30 బిట్స్ చూద్దాం. రిమైనింగ్ ముందు క్లాసెస్ కూడా నేను పెట్టాను. ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ కూడా అన్నీ పెడతాను ప్రాక్టీస్ బిట్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ముందు ఉన్న ప్రాక్టీస్ బిట్స్ని, బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అలాగే తెలుగు గ్రామర్ పార్ట్స్ సిరీస్ కూడా మన దాంట్లో ఉండడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ బిట్ వచ్చేసి విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు. ఓకేనా. విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు అంటే ఏ వికాస వృద్ధిని రావాలని చెప్తున్నాడు విలువల ఆదర్శాల గురించి అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి సాంఘిక వికాసం, ఆప్షన్ బి వచ్చేసి ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 4 నైతిక వికాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి నైతిక వికాసం. ఎందుకంటే విలువలు మరియు ఆదర్శాలు గురించి చెప్పడం అనేది నైతిక వికాసం గురించే. నైతిక వికాసం పెరగాలని ఉపాధ్యాయుడు కాంక్షిస్తాడు. స్టూడెంట్స్కి విలువల ఆదర్శాలు నేర్పించేది దేనికంటే నైతిక వికాసం కోసం. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఈజ్ నైతిక వికాసం. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. 6వ తరగతి చదివే పిల్లవాడు ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు? చొరవ, అపరాధ భావన, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, శ్రమశీలత, న్యూన్యత, సాన్నిహిత్యం, ఏకాంతం. ఓకేనా. రైట్ ఆన్సర్ ఏంటో ఒకసారి వీడియో పాస్ చేసి గెస్ చేయండి మీరే. రైట్ ఆన్సర్ ఈస్ శ్రమశీలత, న్యూనత. ఓకేనా. థర్డ్ క్వశ్చన్. వీరి వల్లనే సమాజంలో విలువలు పరిరక్షింపబడుతున్నాయని, నూతన విలువలు సృష్టించబడుతున్నాయని ఎరిక్సన్ భావించారు. అంటే వీరి వల్ల అంటే ఎవరు అని కౌమార దశ వారా, పూర్వ వయోజన, మధ్య వయోజన, పరిపక్వ దశకు చెందినవారా అట్లా అడగడం జరిగింది. ఆప్షన్ 1 కౌమార దశకు చెందినవారు, ఆప్షన్ 2 పూర్వ వయోజన దశకు చెందినవారు, ఆప్షన్ 3 మధ్య దశకు చెందినవారు, ఆప్షన్ 4 పరిపక్వ దశకు చెందినవారు. రైట్ ఆన్సర్ వచ్చేసి దీనికి పూర్వ వయోజన దశకు చెందిన వారి వల్ల సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయి మరియు నూతన విలువలు అనేవి సృష్టించబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ ఈ దశలో కనిపిస్తుంది. వ్యక్తి పూజ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో వాళ్ళకి ఇష్టమైన హీరోయిన్స్ని అనుసరించడం, వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకోవడం, వాళ్ళు వేసుకున్న హెయిర్ స్టైల్ వేసుకోవడం, లేదంటే వాళ్ళ ఫొటోస్ డీపీగా వాట్సాప్ డీపీ, ఫేస్బుక్ డీపీ ఇలా పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చూస్తాం కదా. వాటినే ఆ లక్షణాలన్నింటినీ కలిపి మనం వ్యక్తి పూజ అంటాము. అసలు వ్యక్తి పూజ ఏ దశలో కనిపిస్తుంది అని ఎరిక్ ఎరిక్సన్ గారు చెప్పారంటే ఆప్షన్ 1 వచ్చేసి పాఠశాల దశ, ఆప్షన్ 2 పూర్వ వయోజన దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 పరిపక్వ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ వయోజన దశలో మనకి వ్యక్తి పూజ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 5th క్వశ్చన్. సంస్థ యొక్క నియమాల ప్రకారం సమయపాలన పాటించాలని భావించి ఖచ్చిత సమయానికి కార్యాలయంకు వచ్చే వ్యక్తి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు? సమయపాలన నియమాలు భావించడం, ఖచ్చిత సమయానికి కార్యాలయానికి రావడం, ఇవన్నీ కూడా మనకి ఏ దశలోనే అడుగుతున్నారు. సాంప్రదాయ 3వ దశ, ఉత్తర సాంప్రదాయ 5వ దశ, ఉత్తర సాంప్రదాయ 9వ దశ, సాంప్రదాయ 4వ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయ దశలోని 4వ దశ. సాంప్రదాయ దశలోనే 3, సాంప్రదాయ దశ 4 ఉంటాయి కదా. అంతకుముందు పూర్వ సాంప్రదాయంలో 1, 2, సాంప్రదాయంలో 3, 4, ఉత్తర సాంప్రదాయాల్లో 5, 6. ఓకేనా. అసలు ఉత్తర సాంప్రదాయ 9 అనేది లేనే లేదు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి సాంప్రదాయ దశలోని 4వ దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో వికాసం విషయంలో నిజమైన ప్రవచనం. వికాసాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా కొలవవచ్చు, వికాసం గణనాత్మకం, వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది, వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ.
వికాసాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా కొలవచ్చా అంటే నిర్దిష్టంగా వికాసాన్ని కొలవలేము. వికాసం గణనాత్మకం, వికాసం అంటే కొలవదగినది అని అర్థం. గణనాత్మకం అంటే వికాసం కాదు, పెరుగుదల గణనాత్మకం అనవచ్చు. వికాసం గణనాత్మకం కాదు, వికాసం వచ్చేసి మనకి గుణాత్మకం అని చెప్పొచ్చు. ఓకేనా, వికాసం వచ్చేసి గుణాత్మక అనొచ్చు. ఇక్కడ గణనాత్మక ఉంది కాబట్టి రాంగ్ ఆప్షన్. వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది, వికాసం బహిర్గతంగా కనిపించదు. పెరుగుదల అయితే కనిపిస్తుంది కానీ వికాసం బహిర్గతంగా కనిపించదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం అనేది మనకి జీవితాంతం టిల్ ద డెత్ వరకు కూడా వికాసం జరుగుతూనే ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. ఈ మూడు కూడా రాంగ్ స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో, వికాసం విషయంలో నిజమైన ప్రవచనం అడిగారు కాబట్టి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా 7th క్వశ్చన్ వచ్చేసి శిశువు సహజాతాలైన ఇంగితాలు క్రమంగా ఈ వికాసానికి దారి తీస్తాయి. సాంఘిక వికాసం, భౌతిక వికాసం, భాషా వికాసం, సంజ్ఞానాత్మక వికాసం. ఓకేనా, రైట్ ఆన్సర్ ఏంటి అంటే భాషా వికాసం. శిశువు సహజాతాలు ఇంగితాలు క్రమంగా భాషా వికాసానికి దారితీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం సార్వత్రిక అభ్యసన విభాగం, సార్వత్రిక శాస్త్రీయ విభాగం, సార్వత్రిక భాషా విభాగం, సార్వత్రిక సామ్యవాద విభాగం. రైట్ ఆన్సర్ వచ్చేసి సార్వత్రిక భాషా విభాగం. నోమ్ చామ్స్కీ వచ్చిందంటే అది కంపల్సరీ మనకి భాష గురించే అయి ఉంటుంది. ఈ క్రింది వానిలో సత్య ప్రవచనం, వికాసం పెరుగుదలను అనుసరిస్తుంది, పెరుగుదల వికాసాన్ని అనుసరిస్తుంది, పెరుగుదలకు వికాసానికి సంబంధం లేదు కానీ సంబంధం ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏది కాదు, ఇది తీసేద్దాం. ఈ రెండిట్లో ఇప్పుడు మనం చూస్ చేసుకుందాం. పెరుగుదల వికాసాన్ని అనుసరిస్తుంది అనేది కూడా రాంగ్ ఆప్షన్. పెరుగుదల అనేది వికాసాన్ని అనుసరించదు, వికాసమే పెరుగుదలని అనుసరిస్తుంది. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హక్కులు విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసాన్ని పెంపొందించవచ్చు? సాంఘిక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం. రైట్ ఆన్సర్ ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసం అని చెప్పొచ్చు. సంజ్ఞానాత్మక వికాసం కాదు, ఈ మూడు రాంగే. సాంఘిక వికాసం రైట్ అవుతుంది. హక్కులు విధులన్నా లేదంటే విలువలు ఆదర్శాలన్నా వీటన్నిటికీ అంటే సమాజానికి సంబంధించి ఏదైనా పాఠం ఉపాధ్యాయుడు చెప్తున్నాడు అంటే విద్యార్థిలో ఏ వికాసం పెంపొందించాలనుకుంటున్నాడు అని అడిగితే సాంఘిక వికాసం అని చెప్పాలి. ఓకేనా, సారీ ఫర్ ద మిస్టేక్. అనుకరణం బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటం అవుతుంది. ఆలోచనలో, భావనలలో, చేతనంలో, వివేచనంలో. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి చేతనంలో. చేతనంలో అనుకరణ అనేది బహిర్గతంగా ప్రస్ఫుటం అవుతుంది. ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందు వృత్తంను గీయడం నేర్పించి ఆ తర్వాత చతురస్రం గీయడం నేర్పిస్తే ఆ ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రంని అనుసరించాడని క్వశ్చన్ అడిగారు. వికాసం సంచితమైనది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం క్రమానుగతమైనది. రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది. ఎందుకు వికాసం క్రమానుగతమైన ఆప్షన్ అని తీసుకోవాలంటే ఫస్ట్ రౌండ్ అంటే సర్కిల్ నేర్పిన తర్వాతనే మిగతాది చతురస్రం కావచ్చు, లేదంటే త్రిభుజం కావచ్చు, ఇంకేదైనా డయాగోనల్ షేప్ కావచ్చు, ఏది నేర్పినా కూడా వృత్తం తర్వాతనే నేర్పుతాడు. అంటే వికాసం క్రమానుగతంగా సాగుతుంది. ఫస్ట్ ఇది లేదంటే ఫస్ట్ ఇది ఇట్లా నేర్చుకున్న తర్వాత వృత్తం నేర్చుకోవడం కాదు. అంటే ఒక జనరల్ ఇష్యూ నుంచి మిగతా టిపికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్పిస్తే వికాసం క్రమానుగతమైంది అంటాం. వికాసం క్రమానుగతంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది వాణిని తెలుపుతుంది. శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలను విడదీయరానివి. వికాసం తల నుండి ప్రారంభమై కింది భాగాలకు విస్తరిస్తుంది. వికాసం శిరస్సులో మాత్రమే జరుగుతుంది. ఏవి కావు. ఓకేనా, రైట్ ఆన్సర్ మీకు ఇప్పటికే తెలిసిపోయింది. శిరోపాదాభిముఖ వికాసం అంటే మనం చాలాసార్లు వినే ఉన్నాం ఈ బిట్ని. వికాసం తల నుండి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఓకేనా, 14th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏమిటి? విద్యార్థి వివిధ సబ్జెక్టులో పొందిన జ్ఞానం, విద్యార్థి ఉద్వేగాలు, విద్యార్థి సాంఘిక వికాసం, విద్యార్థి పెరుగుదల.
రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది జనరల్ క్వశ్చన్ లాగానే ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి విద్యార్థి పెరుగుదల. విద్యార్థి వివిధ సబ్జెక్టులో పొందిన జ్ఞానాన్ని మనం సరిగ్గా కొలవలేము, వాటిని ఉద్వేగాలను కొలవలేము. అంటే మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం కొలవలేము కదా, మెజర్ చేయలేము. విద్యార్థి సాంఘిక వికాసాన్ని, ఓకేనా, సోషల్ డెవలప్మెంట్ని కూడా మనం కొలవలేము. విద్యార్థి పెరుగుదల అనేది ఈజీగా కొలవచ్చు అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశకు ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని అన్నవారు ఎవరు? ఓకేనా. హార్లాక్, స్టాన్లీ హాల్, వైగాట్స్కీ, బాగ్లే. రైట్ ఆన్సర్ వచ్చేసి స్టాన్లీ హాల్ అన్నమాట. స్టాన్లీ హాల్ గారు కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పిలవడం జరిగింది. అభివృద్ధి అనగా దేహం పెరుగుట, సంభావనీయత విచ్చుకొనుట, అవయవ స్థితిలో మార్పు, రూపంలో మార్పు. రైట్ ఆన్సర్ వచ్చేసి సంభావ్యత విచ్చుకొనుట. దేహం పెరుగుట, అవయవ స్థితిలో మార్పు, రూపంలో మార్పు, ఇవన్నీ కూడా పెరుగుదలకు సంబంధించిన అవుతాయి. అభివృద్ధి డెవలప్మెంట్కి సంబంధించి ఏంటంటే సంభావనీయత విచ్చుకొనుట కిందకు వస్తుంది, ఓకేనా. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ ఏమిటి? 4 to 7 years, 5 to 8 years, 4 to 9 years, 2 to 4 years. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 4 to 7 years, 4 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సునే అంతర్బుద్ధి దశ అని పియాజే గారు అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినప్పటికీ దూరం, స్థానం సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయుడు దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. ఏ జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుందని అడిగారు. ప్రేరణ రకాలు, వికాస దశలు, అభ్యసన పద్ధతులు, సర్దుబాటు విధానాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి వికాస దశలు దానికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకున్నటకు రమ ప్రతిరోజు సమయానికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది. సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకి సాంప్రదాయ స్థాయి. మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవడం ఏంటంటే మనకి సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది. సమరూప కవలలు, వీనే మనం ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాము. ఒక అండం 2 శుక్రకణాల వల్ల ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. రాంగ్ ఆన్సర్. ఒక అండం ఒక శుక్రకణంచే ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుతారు. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 అండాలు ఒకే శుక్రకణం, ఇది కాదు. సో ఇది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్. ఒకే అండం ఒకే శుక్రకణంతో ఫలదీకరణం చెంది జైగోట్ ఏర్పడిన తర్వాత అవి 2గా విడిపోతాయి. 2గా విడిపి 2 పిల్లలుగా ఏర్పడతాయి. సమరూప కవల్లో ఏంటంటే సేమ్ లక్షణాలు కనిపిస్తాయి. భయం అనే ఉద్వేగానికి కారణమైన సహజాతం ఏమిటి? తప్పించుకోవడం, ఉపసంహరించుకోవడం, కలహించడం, వికర్షణ. భయం అనే ఉద్వేగానికి కారణమైన సహజాతం ఏంటంటే తప్పించుకోవడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే అంత రేటు పెట్టారు అందుకే. సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేది ఏమిటి? ప్రతీకలు, భావనలు, స్కీమాలు, సంవేదనలు. రైట్ ఆన్సర్ వచ్చేసి స్కీమాలు అన్నమాట. క్రోమోజోమ్ల ఆకారం వి ఆకారంలో ఉంటుంది, ఎస్ ఆకారం, డబ్ల్యూ ఆకారం, టీ ఆకారం. రైట్ ఆన్సర్ ఏంటంటే క్రోమోజోమ్లో వి ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం? అవగాహన చేసుకోవడం, పదజాలాన్ని పెంచడం, శరీర అంగాల్లో పరిణతి లేకపోవడం, పైవన్నీయు. భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం ఏంటంటే శరీర అంగాలలో పరిణతి లేకపోవడం, చెవులు సరిగా లేకపోవడం, లేదంటే లోపల కర్ణబేరి సరిగా లేకపోవడం, ఇవన్నీ అంటే శరీర అంగాలే కదా. సో శరీర అంగాల్లో పరిణతి లేకపోవడం వల్ల భాషాభివృద్ధి సరిగ్గా జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం? బాధ్యత వహించడం, ప్రేమానురాగాలు కలిగి ఉండడం. 1 and 2 ఆప్షన్. ఒడిదుడుకులు తట్టుకోలేకపోవడం. సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఒడిదుడుకులు తట్టుకోలేడు. ఓకేనా, చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోలేడు అన్నమాట. పిల్లవాని వలనే లేదా వయోజనుని వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండు శిశు వికాస దశ. అంటే ఇటు పిల్లలు, ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఇటు పిల్లలు వెళ్ళే
పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటే నువ్వు మా ఏజ్ కాదు, నువ్వు వెళ్ళిపో, మా దగ్గర ఉండొద్దు అంటారు. ఇటు పెద్దవాళ్ళ దగ్గర వెళ్తే వీళ్ళు ఏమంటారు, నువ్వు వెళ్ళి పిల్లలతో ఆడుకోపో, పెద్దవాళ్ళతో నీకేం పనిరా అంటారు. ఇక్కడికి వెళ్తే పిల్లలతో నువ్వెందుకు ఆడుకుంటున్నావు అని అంటారు. ఇట్లా సందిగ్ధ దశలో ఉన్నాడు అంటే అది ఏ దశ అని అడుగుతున్నారు. శైశవ దశన, పూర్వ బాల్య దశన, కౌమార దశన, ఉత్తర బాల్య దశన. రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ, సారీ కౌమార దశలో అటు పెద్దల వైపు రానియరు, ఇటు పెద్దల దగ్గరికి వెళ్తే నీకు పెద్దవాళ్ళతో ఏం పడ్డా, పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకోపో అంటారు. పిల్లల దగ్గరికి వెళ్తే నువ్వేమైనా పిల్లాడా మా దగ్గరికి వచ్చావా అంటారు. ఇలా సందిగ్ధ దశ ఏర్పడేది ఏంటి, పిల్లవాని వలే కాకుండా పెద్దవాళ్ళ వలే కాకుండా సందిగ్ధంగా ఉండే దశ ఏంటంటే కౌమార దశ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో పియాజే తెలిపిన సంజ్ఞానాత్మక కార్యనియమాలకు చెందనిది, నెగిటివ్ షేడ్లో ఉంది క్వశ్చన్, చెందనిది అని అడిగారు. సమతుల్యత, సంవేదన, అనుగుణ్యం, సాంశీకరణం. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి సంవేదన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కోల్బర్గ్ దీనిని నమ్ముతారు. ఒక నైతిక నిర్ణయ స్థాయిని చేరడం సాంఘిక ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 2 నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు. ఆప్షన్ 3 నైతిక నిర్ణయ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి. ఆప్షన్ 4 ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారడం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారడం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా. హావిగ్ హారెస్ట్ ప్రకారం వికాస కృత్యాలను ఎదుర్కోవడంలో 2వ వయోస్థాయి వయస్సు 0 to 5 years, 3 to 10 years, 6 to 12 years, 5 to 10 years. రైట్ ఆన్సర్ వచ్చేసి 6 to 12 years అన్నమాట. వికర్షణ అను సహజాతం నుండి వెలువడు ఉద్వేగం, కోపం, భయం, ఆశ్చర్యం, జుగుప్స. వికర్షణ అను సహజాతం నుండి వెలువడే ఉద్వేగం ఏమిటి అంటే జుగుప్స. ఓకేనా. ఇవ్వండి మన ఈరోజు సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ మీరు కావాలనుకుంటే ఆ టాపిక్ పెట్టండి అనేసి నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు అడిగిందే చేస్తా.